నేను 2 ఇన్ 1 ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను మా పాపకి దివాళీ కోసం అని చెప్పి. సో, ప్లీటెడ్ స్లీవ్స్ ట్రై చేద్దాము. చిన్న స్లీవ్స్ పెడితే బావుంటుంది. 2 ఇన్ 1 ఫ్రాక్ కదా! మరీ స్లీవ్‌లెస్ అయితే సూట్ అవ్వదు అని చెప్పి నేను ట్రై చేస్తున్నా. సో, ఒక షార్ట్ లాగా తీసి పెడదాం ఎవరైనా యూజ్ అయినోళ్ళకి అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. సో, నేను 24 ఇంచెస్ ఇది లెంత్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నా. అండ్ 6 ఇంచెస్ విడ్త్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంకా ఎక్కువ కూడా 30 అలా కూడా ఇంచెస్ తీసుకోవచ్చు. నాకు ఫ్యాబ్రిక్ షార్టేజ్ ఉంది. సో, నేను అందుకే 24లో కొంచెం ప్లీట్స్ వచ్చినట్టుగా చూపిస్తున్నా. నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టు లైట్‌గా కట్ ఇవ్వాలి స్లీవ్ లాగా. దానికి నేను స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే అటు ఇటు జరగకుండా ఉండాలని అండ్ మిడిల్‌లో కూడా ఒక కట్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్‌గా ఫ్రాక్ పైనే నేను అడ్జస్ట్ చేసుకొని ఎంతవరకు అయితే ప్లీట్స్ వస్తాయి చూసుకొని నేను అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాను. నేను ఒక హాఫ్ ఇంచ్ విడుతున్న చిన్న ప్లీట్స్ పెడుతున్నా అంటే క్యూట్‌గా ఉంటుంది అని చెప్పి నాకైతే కొంచెం ప్లీట్సే వచ్చాయి 24 ఇంచెస్‌కి. మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి అవైలబిలిటీ బట్టి మీరు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ పెట్టుకుంటే కొంచెం బాగా ఎక్కువ ప్లీట్స్ వస్తాయన్నమాట. నేను అదే చెక్ చేసుకొని ప్లీట్స్ అయితే ఇస్తున్నాను. ఆఫ్టర్ ప్లీట్స్ చాలా క్యూట్‌గా సింపుల్‌గా అనిపించాయి. బావుంది. సో, నేను ఫ్రాక్ ఫుల్‌గా అయ్యాక కూడా నేను చూపిస్తాను టోటల్ అవుట్‌పుట్ ఎలా వచ్చిందని చెప్పి. చిన్న స్లీవ్స్ 2 ఇన్ 1 కాబట్టి చిన్న స్లీవ్స్ ఉంటే చాలు. ఫ్యాబ్రిక్ టిష్యూ బుట్టి ఫ్యాబ్రిక్ ఇంకా బార్డర్ కూడా ఉంటుంది. బావుంటుంది. చూసారా ఫినిష్ అయ్యాక స్లీవ్ ఎలా ఉందో. హాఫ్ ఇంచ్ ప్లీట్స్ పెడితే చాలు. దీని తర్వాత నేను టాప్ స్టిచ్ ఒకటి వేశాను బావుంటుంది అనేసి. ఇప్పుడు నెక్స్ట్